సత్వ రజస్తమో గుణములతో కూడిన సంసార చక్రంలో తిరుగువారికి జ్ఞానము కలిగిననే కానీ ముక్తి ప్రాప్తించదు. కనుక అన్ని రసములతో నిండిన మోక్షప్రదముకు పవిత్రమైన శ్రీదేవి భాగవతం వినిపింపుము. ఈ భాగవతము మోక్షం కోరు వారికి ఎల్లప్పుడూ ప్రియమైనది. ఋషులు సూత మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి: ఓ మహానుభావ, పండితులు వేదశాస్త్ర పురాణముల ఆధారంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురును పురాతన దేవతలను నిశ్చయించిరి. ఈ ముగ్గురు కంటేనూ గొప్ప దైవము లేదని నిర్ణయించిరి. బ్రహ్మలోకమును సృష్టించువాడు, విష్ణువు రక్షించువాడు, రుద్రుడు లయమునర్చువాడని పురాణంలో నిశ్చయించబడింది. అయితే ఈ ముగ్గురును ఒకే మూర్తి యొక్క భిన్న భిన్న రూపములుగా గ్రహించవలెను. ఈ ముగ్గురిలో విష్ణువు శ్రేష్ఠుడు, సమర్థుడును. ఇట్టివాడును యోగమాయకు వశుడై నిద్రావస్థ యందుండెను.